బుగాడి కార్లంటే తెలియనోళ్ళు కూడా ఈ పేరు అనేది ఆల్రెడీ వినే ఉంటారు. బుగాడి అంటే స్పీడ్కు పెట్టిన పేరు. మరియు ఈ బుగాడి కార్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ కార్లు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. దీనివల్ల వాళ్ళ బ్రాండ్ పేరు అనేది పెరుగుతుంది. మరియు దీంతో పాటుగా లోపల లగ్జరీ మరియు కంఫర్ట్తో పాటు చాలా స్పీడ్ అనేది ఇక్కడ మెయిన్గా పర్ఫార్మెన్స్ అయితే ఈ కార్కి సంబంధించి ఉంటుంది. మరియు కార్లు అంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళకి ఖచ్చితంగా ఈ బుగాడి కార్ల గురించి తెలిసే ఉంటుంది. అయితే మనం ఈరోజు వీడియోలో బుగాడి కార్స్ ఒక హిస్టరీ మరియు బుగాడి కార్ కనుక మన దగ్గర ఉంటే మెయింటెనెన్స్కి ఎంతైతే ఖర్చు అవుతుంది అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్లు అనేవి చాలా ఫేమస్. కానీ ఈ కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీకి మటుకు ప్రతి సంవత్సరం లాసులు అనేది వస్తుంది. అయినా సరే కూడా వీళ్ళు ఆగకుండా ఈ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూనే ఉంటుంది. మీలో ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మరియు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బుగాడి కార్లు అనేవి ఇతర కార్లతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. మరియు లగ్జరీ లుక్ మరియు లగ్జరీ ఇంటీరియర్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా బుగాడి కార్స్ అనే చాలా లిమిటెడ్గా తయారు చేస్తారు. మరియు బుగాడి కార్ ఒక చీపెస్ట్ కార్ ప్రైస్ వచ్చేసి 13 కోట్ల రూపాయలు. ఇది బుగాడి వెరాన్. మరియు హై ఎండ్ కార్ వచ్చేసి బుగాటి లెవర్చోర్ మోడల్. మరియు ఈ కార్ వచ్చేసి 234 కోట్ల రూపాయలు అనేది ఈ కార్ యొక్క ఖరీదు. మరియు మీరు చూస్తున్న ఒక బిజినెస్ మ్యాన్, తన దగ్గర ఎన్నో లగ్జరీ కార్స్ అయితే ఉన్నాయి. ఇతను మెయిన్గా బుగాటి కార్స్ అంటే చాలా ఇష్టం. ఇతను 2 కంటే ఎక్కువ కార్స్ అనేవి ఇతను మెయింటైన్ చేస్తాడు. కేవలం బుగాటి ఒక కార్ మెయింటెనెన్స్ కోసమే 2 సంవత్సరాలకి ఒకసారి కారు టైర్లు అనేవి మొత్తం మార్చేయాల్సి ఉంటుంది. మరియు ఈ కార్ టైర్లు అనేవి 30 లక్షల రూపాయలు. అయితే కంపెనీ ఎప్పటికప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి కార్ టైర్లు మార్చమని మ్యాండేటరీగా చెప్తుంది. ఎందుకంటే కార్ అనేది అంత స్పీడ్లో వెళ్ళేటప్పుడు బ్రేక్స్ ఎప్పుడైతే అప్లై చేసామో అప్పుడు కార్ వీల్స్ అనేవి ఎమ్మటనే ఆగిపోయి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బుగాటి కార్లో వాడిన వీల్స్ మటుకు చాలా డిఫరెంట్ మరియు హై ఫ్రిక్షన్ని అది అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. మరియు కార్కి ఎప్పటికప్పుడు టైర్స్ అనేవి మార్చడం వల్ల కార్ స్పీడ్ మరియు పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అయితే 2 సంవత్సరాలకు మాత్రమే 30 లక్షలు. మరియు నార్మల్గా మన కార్లో కనుక ఏమన్నా ప్రాబ్లం వస్తే కానీ మనం టైర్లు అనేవి మార్చాం. కానీ ఇందుట్లో అలా కాదు, అలాయ్స్ కూడా మార్చాల్సి ఉంటుంది. మరియు స్టీల్ కూడా ఎప్పటికప్పుడు మార్చాల్సి ఉంటుంది. కాబట్టి ఒక స్టీల్కి మాత్రమే 37 లక్షల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది, టైర్ స్టీల్స్కి మాత్రమే. కాబట్టి ఈ టైర్స్ అనేవి చాలా కాస్ట్లీ. మరియు ఆయిల్ కూడా చాలా కాస్ట్లీ. ఎవ్రీ 1 ఇయర్కి ఆయిల్ అనేది బుగాటి కార్స్లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆయిల్ కాస్టే 18 లక్షల రూపాయలు అనేది అవుతుంది. మామూలు కార్లో ఆయిల్ అనేది ఈజీగా పోయొచ్చు. కానీ బుగాటి కార్లో ఆయిల్ పోయాలంటే మొత్తం 6 హోల్స్లో ఆయిల్ అనేది పోయాలి. మరియు ఈ ఆయిల్ పోయటానికి కార్ టైర్లు మరియు కార్ యొక్క బాడీ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. మరియు సర్వీస్ ఛార్జ్ అనేది ఒక 10 లక్షలు ఎక్స్ట్రా. ఒకవేళ ఫ్యూయల్ ట్యాంక్కి ఏమన్నా సరే రిపేర్ అనేది వస్తే 22 లక్షల దాకా ఖర్చు అవుతుంది. మరియు సర్వీస్ ఛార్జ్ అనేది ఒక 5 నుంచి 15 లక్షల లోపల ఖర్చు అవుతుంది. బుగాటి కార్ కొన్న ప్రతి ఒక్క ఓనర్ కేవలం 2 సంవత్సరాలకి 85 లక్షల నుంచి 1,50,00,000 రూపాయలు అనేది జస్ట్ దాని మెయింటెనెన్స్ కోసమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరియు ఈ మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుకుంటూ వెళ్తుంది. మరియు మన భారతదేశంలో ఇప్పుడు దాకా బుగాటి కార్స్ అనేవి ఒకటి లేవు. మరియు ఇండియన్ బిలియనర్స్ చాలామంది దగ్గర బెంజ్, BMW, ఆడి మరియు మసరాటి, నిస్సాన్ లేకపోతే లంబర్గిని కార్లు అనేవి మీరు చూసే ఉంటారు. కానీ ఈ బుగాటి కార్ మట్టుకు వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే ఇది అంత కాస్ట్లీ. మరియు ఇవి ప్రపంచవ్యాప్తంగా ఒక మోడల్ అనేది చాలా రేర్ క్వాంటిటీతో మాత్రమే తయారు చేస్తారు. కాబట్టి ఇది ఇంత కాస్ట్లీ. అసలు బుగాటి కార్స్ అనేవి ఎందుకు ఇంత కాస్ట్లీ అనేది తయారు చేయడానికి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బుగాటి కార్స్ మొత్తం బాడీని తయారు చేయడానికి కార్బన్ ఫైబర్ అనే ఒక మెటీరియల్ అనేది యూజ్ చేస్తారు. మరియు ఈ మెటీరియల్ అనేది మామూలు కార్లో వాడే స్టీల్ కంటే 10 టైమ్స్ బెటర్ క్వాలిటీతో ఉంటుంది. మరియు స్టీల్ అనేది వెయిట్ ఎక్కువ, కానీ కార్బన్ ఫైబర్ అనేది స్టీల్లో 5% వెయిట్ అనేది చాలా తక్కువ. మరియు ఈ కార్బన్ ఫైబర్ అనేది చాలా స్పీడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. దీంతో పాటుగా ఇది లైట్ వెయిట్ ఉండటం వల్ల ఇంజిన్ అనేది చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. మామూలు సూపర్ ఫాస్ట్ కార్లు V8 ఇంజిన్ అనేది వాడతారు. కానీ ఇక్కడ మటుకు V16 ఇంజిన్ అనేది వాడతారు. అంటే 2 ఇంజిన్లు కలిపి ఒక ఇంజిన్లోనే మొత్తం సెటప్ అయితే చేశారు. 16 సిలిండర్ ఇంజిన్ అనేది దీనిలో వస్తుంది. మరియు ఒక హుండే కార్ కనుక మనం తీసుకుంటే 4 సిలిండర్ ఇంజిన్ అనేది వస్తుంది. టాటా కార్లో 3 సిలిండర్ ఇంజిన్ వస్తుంది. ఇది ఏకంగా 16 సిలిండర్ ఇంజిన్ అనేది వస్తుంది. దీనిలో 1500 కిలోమీటర్ హార్స్ పవర్ అనేది దీనిలో ఉంటుంది. ఇంత స్పీడ్ మీద వెళ్ళే కార్స్ని ఆపాలంటే దాని బ్రేక్ ప్యాడ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మరియు బుగాటి కార్ ఒక బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి
1000 డిగ్రీస్ సెల్సియస్ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. ఒక లావా బర్స్ట్ అవుతే 1100 డిగ్రీస్ సెల్సియస్ వేడి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మీరే అర్థం చేసుకోండి బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఎంత స్ట్రిక్ట్గా వీళ్ళు డిజైన్ చేయడం అయితే జరిగింది. మరియు ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. మరియు అంత స్పీడ్లో ఈ ఆపటం అంటే కొన్నిసార్లు స్కిడ్ అవుతుంది. కానీ ఈ బ్రేక్ ప్యాడ్స్ అనేవి స్కిడ్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ దీన్ని తయారు చేశారు. మరియు బుగాడి వెరాన్ మాత్రమే ఇప్పుడు దాకా లాస్టెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ కార్గా రికార్డ్ అనేది సృష్టించింది. దాని తర్వాత అలాంటి రికార్డులు అనేవి క్రియేట్ చేయడం అయితే అవ్వలేదు ఏ ఒక్క కార్ల కంపెనీకి కూడా. బుగాడి తయారు చేసిన కొన్ని కార్ల గురించి తెలుసుకుందాం. బుగాడి వెరాన్ అనేది కేవలం 450 కార్లనే మాత్రమే లిమిటెడ్గా డిజైన్ చేశారు. మరియు బుగాడి చిరాన్ వచ్చేసి 500 కార్లు మాత్రమే డిజైన్ చేశారు. ప్రతి కార్ల కంపెనీ వాళ్ళ కార్ల ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెట్టి అమ్ముతారు. మనం ఒకసారి ఆ కార్ కొన్న దాని తర్వాత దాని ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తుంది, అంటే డిప్రిసియేషన్. కానీ బుగాటి కార్స్ మటుకు మనం ఒక రేటు పెట్టుకుంటే దాన్ని ఎక్కువ రేటుకి అమ్మచ్చు. దాన్ని అప్రిసియేషన్ అని కూడా పిలుస్తారు. మరియు ఈ కార్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా రేరెస్ట్ కార్లు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు ఈ కార్కి బ్రాండ్ వాల్యుయేషన్ పెరుగుతున్న పాటు ఇది ఎప్పటికప్పుడు దీని ఒక అప్రిసియేషన్ కూడా పెరుగుతూ వస్తుంది. మరియు బుగాటి కార్ లోపల బుగాటి కార్ల యొక్క గ్రిల్ అనేది టైటానియంతో తయారు చేయడం అయితే జరిగింది. మరియు ఇంతకుముందు వేరే టైప్ ఆఫ్ మెటీరియల్ అనేది వాడేవాళ్ళు. దాని కారణంగా ఏమైనా పక్షులు కనుక స్పీడ్ మీద ఎదురవుతే అప్పుడు కార్ లోపల ఉండే రేడియేటర్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి. కాబట్టి బుగాటి దీన్ని అప్గ్రేడ్ చేయడం అయితే జరిగింది. బుగాటి చిరాన్ ఒక కార్ కనుక తీసుకున్నట్లయితే దానికి 2 కార్ కీస్ అనే ఇస్తారు. ఒక కార్ కీ వచ్చేసి దాన్ని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి, మరియు హైయెస్ట్ స్పీడ్ రీచ్ అవ్వడానికి మంచి స్పీడ్ మీద వెళ్ళేటప్పుడు ఆ సెకండ్ కీ అనేది ఇచ్చింది యూజ్ చేయాలి. మరియు ఆ కంప్యూటర్ లోపల ఉండే సిస్టమ్ మొత్తం చెక్ చేసి కారు కనుక హైయెస్ట్ స్పీడ్ వెళ్ళటానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది అది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకొని ఎమ్మటనే స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే ఎమ్మటనే అది ఒక ఇండికేషన్ అనేది ఇస్తుంది. కాబట్టి స్పీడ్ అనేది వెళ్ళకూడదు అని చెప్పేసి బుగాటి కార్లు ఎప్పటికప్పుడు వాళ్ళ స్పీడ్ అనేది మాన్యువల్గా కావాలనే తగ్గిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత స్పీడ్ మీద తోలేటప్పుడు ఎవరన్నా సరే కూడా గుద్దేశారే అనుకోండి, ఆ కార్ల కంపెనీకి ఒక బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. కాబట్టి కార్ అనేది చాలా జాగ్రత్తగా స్పీడ్ అనేది కంట్రోల్ చేయడానికి ఈ కీస్ అనేవి ఇస్తారు. మీరు చూస్తున్న బుగాటి కార్ ఒక మోడల్ వచ్చేసి ఓల్డ్ మోడల్, ఇది 90s మోడల్. మరియు ఈ కార్ అనేది ఆప్షన్కి వచ్చినప్పుడు ఈ కార్ వాల్యుయేషన్ కంటే ఎక్కువ టైమ్స్కి ఇది అమ్ముడుపోయింది. దాదాపు 300 కోట్ల కంటే ఎక్కువ కాస్ట్తో ఇది అమ్ముడుపోవటమైంది. ఒక ఫేమస్ డిజైనర్ ఇది కొనుక్కోవటం అయితే జరిగింది. బుగాటి కార్లో 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే అది ఎంత మైలేజ్ ఇస్తుందంటే కేవలం 6.7 కిలోమీటర్ మైలేజ్ అనేది ఇస్తుంది. ఒకవేళ మనం దాన్ని హై స్పీడ్లో నడుపుతున్నట్లయితే కేవలం 1 నుంచి 2 కిలోమీటర్స్ మైలేజ్ మాత్రమే ఇస్తుంది. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 99 లీటర్స్ అనేది మీరు ఒకేసారి ఈ కార్ ట్యాంక్లో కొట్టియచ్చు. మరియు మీరు ఫాస్ట్గా కార్ అనేది తోలినట్లయితే కేవలం 12 మినిట్స్లో ఈ 99 లీటర్స్ అనేది ఒకేసారి అయిపోతుంది. కేవలం కొంత సెకండ్స్లోనే ఇది 400 కిలోమీటర్ల స్పీడ్ అనేది టచ్ అవుతుంది. మరియు ఈ కార్లు అనేవి ఎప్పటికప్పుడు అప్గ్రేషన్ మోడల్ అనేది వీళ్ళు తెస్తానే ఉంటారు. కాకపోతే ఏ కంపెనీ కన్నా సరే కూడా కార్లు అనేవి అమ్ముడుపోతే వాళ్ళకి లాభాలనే వస్తాయి. కానీ ఈ కార్ల కంపెనీకి మట్టుకు ఎప్పటికప్పుడు లాసులు అనేవి వస్తాయి. $1 మిలియన్ ఒక కార్ అనేది లాంచ్ చేస్తే అందుట్లో 20% లాస్ అనేది ప్రతి సంవత్సరం ఆ కంపెనీకి అనేది వస్తుంది. ఈ కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా లాభాలు అయితే చూడలేదు. కానీ ఈ కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యుయేషన్ అనేది పెరుగుతూ వచ్చింది. మరియు ఈ కంపెనీ కార్లు అనేవి చాలా తక్కువగా తయారు చేయటం వల్ల బ్రాండ్ వాల్యుయేషన్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది. ఈ కార్ అనేది ఫోక్స్ కార్కి సంబంధించింది. వాళ్ళు ఈ కార్ కంపెనీ అనేది కొనేశారు. మరియు వీళ్ళకి 42 సెకండ్స్లోనే 400 కిలోమీటర్స్ని టచ్ అయ్యే స్పీడ్ అనేది ఉంది. ఇది ఇప్పుడు దాకా వరల్డ్ రికార్డ్. ఈ రికార్డ్ అనేది ఇప్పుడు దాకా ఎవరు బీట్ చేయలేకపోయారు. మరియు ఈ కార్ల కంపెనీ దగ్గర హై టెక్నాలజీ అనేది స్పీడ్కి సంబంధించి ఉంది. కానీ వీళ్ళే దాన్ని ఇంట్రడ్యూస్ చేయకుండా కావాలని ఆపారు. ఎందుకంటే ఎవరైనా సరే కస్టమర్ కొని దీన్ని మంచి స్పీడ్లో నడుపుతా అతను సరిగ్గా ఆపరేట్ చేయకపోతే ఈ కార్ అనేది వెళ్ళిపోయి వేరే వాళ్ళకి గుద్దుకుంటుంది. మరియు ఈ కొలిజన్ ఏర్పడటం వల్ల ఈ కార్ల బ్రాండ్ వాల్యుయేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఈ కార్ల స్పీడ్ అనేది వీళ్ళ దగ్గర టెక్నాలజీ హైలో ఉన్నా సరే కూడా వీళ్ళు కేవలం తక్కువ స్పీడ్లోనే ఈ కార్ ఒక ఇంజిన్ని డిజైన్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అనేవి తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల మేము ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. చివరిదాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.